కూటమి ప్రభుత్వం 3,000 రూపాయల కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టిన ఉర్సా మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థ అని, అందుకే కారు చౌకగా భూములు కట్టబెడుతున్నారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారు చౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఉర్సా ఆవిర్భవించిందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్లడానికి ముందు నెలలోనే ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయ్యిందని అన్నారు. ఇండియాలో ఆ సంస్థను రిజిస్టర్ చేసిన 2 నెలల్లోనే 1,000 కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు ఆగ మేఘాల మీద ప్రభుత్వాన్ని అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇది భారీ కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. ఇవాళ దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఈ యొక్క భూ కుంభకోణం పైన పూర్తి స్థాయిగా సిబిఐ ఇన్వాల్వ్ కావాలి. అసలు ప్రభుత్వ సంస్థలకి మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకుని ప్రభుత్వ సంస్థలకి ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున మీరు భూములు కేటాయిస్తే ఒక ఊరు పేరు లేని ఈ యొక్క కంపెనీలకి ఇంకొకటి కూడా అతను గతంలో కూడా డిఫాల్ట్ ఉన్న సందర్భం కూడా ఉంది. ఎవరైతే ఈ ప్రమోటర్స్ ఉన్నారో ఈ ప్రమోటర్స్ 21st సెంచరీ కంపెనీలు పెట్టి వాళ్ళపైన గతంలో కూడా కేసులు ఉన్నాయి. అంటే మీరు ఆ వ్యక్తుల్ని ఓర్సా అనే ఒక కంపెనీ చూపించి ఆ కంపెనీకి దారాదత్తం చేసే కార్యక్రమం చేయట్లేదా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఓ పక్కనేమో టీసీఎస్ని పెడతారు, ఒక పెద్ద సంస్థ. ఆ టీసీఎస్ని పెట్టి దానికేమో దీనికన్నా బాగా తక్కువకి, అంటే ప్రజలు యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి టీసీఎస్ని పెడతారు. టీసీఎస్ పెట్టి 99 పైసలు అంటే చర్చ అంతా అక్కడ జరగాల. ఇంకో పక్కనేమో ఈ ఓర్సా అనే ఒక కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీకి ఈ యొక్క పెద్దలు వాళ్ళ యొక్క బినామీలతో మొత్తం అంతా కూడా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ఎవరికి తెలియదండి ఇవన్నీను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టక్కుటమారు విద్యలన్నీ కూడా ఎవరికి తెలియని కాదు. ఒక పక్కన టీసీఎస్ని ఎందుకు పెట్టారు, ఒక పక్కన ఓర్సాని ఎందుకు పెట్టారు అంటే చర్చ అంతా కూడా 99 పైసలు టీసీఎస్కి ఇచ్చారు, టీసీఎస్ని రానివ్వకుండా ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఇంకో పక్కన సైలెంట్గా దీన్ని స్వాహా చేసే కార్యక్రమం చేయట్లేదా అని నేను అడుగుతా ఉన్నా.